హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 8వ తరగతి సరళ భారతి చప్పట్లు కొట్టండి అనేటువంటి పాఠంలో నోట్స్ చూస్తున్నాము. పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ తెలుగు. వినండి, సంభాషించండి. మీకు తెలిసినటువంటి కొన్ని ఆటల పేర్లను చెప్పండి. మైదానపు ఆటలు వచ్చేసి కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, క్రికెట్, ఫుట్బాల్, టెన్నికాయిట్. తర్వాత వచ్చేసి ఇండోర్ ఆటలు వచ్చేసి చదరంగము, క్యారమ్స్, టేబుల్ టెన్నిస్. సాంప్రదాయ ఆటలు తొక్కుడు బిళ్ళ, గోళీలు, గిల్లిదండ, దాగుడు మూతలు. వ్యాయామ ఉపాధ్యాయులు ఏ ఆటలలో చప్పట్లు కొట్టిస్తారు? వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులతో క్రమశిక్షణ, ఏకాగ్రత, వేగాన్ని పెంచడానికి చప్పట్లను కొట్టిస్తారు. చప్పట్లు కొట్టడం వల్ల ఉపయోగాలు ఏమిటో చెప్పండి. చప్పట్లు కొట్టడం వల్ల అరచేతులను ఒకదానికొకటి బలంగా కొట్టడం వల్ల రక్తనాళాలు ఉత్తేజితమై శరీరం మొత్తానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. క్రమం తప్పకుండా చప్పట్లు కొట్టడం వల్ల రక్తపోటు అదుపులో ఉండి గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుంది. తెల్ల రక్త కణాలు ఉత్పత్తిని పెంచుతాయి, ప్రోత్సహించి శరీర రోగ నిరోధక శక్తిని పటిష్టం చేస్తుంది. పిల్లల్లో ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. చప్పట్లు కొట్టినప్పుడు ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించి మనసుకు ఉల్లాసాన్ని కలిగిస్తుంది. వినండి, చర్చించండి, రాయండి. దాంట్లో వచ్చేసి జవాబులు రాయండి. జాము విచారానికి కారణం ఏమిటి? జాము ఈ విధంగా విచారిస్తున్నాడు. నాకున్నటువంటి వ్యాధులు తగ్గడానికి కట్టల డబ్బులు డాక్టర్లకు, మందులకు కుమ్మరించాలి. రోజుకి 2 సార్లు భోజనం చేయడమే గగనమైపోతుంటే డబ్బు ఎలా తీసుకురాగలను? నాకున్న మానసిక వ్యాధిని, హృదయ వ్యాధిని నయం చేసుకుని జీవితాన్ని సత్ఫలితాలు చేసుకోవడము జరిగే పనేనా అంటూ విచారంగా ఆలోచిస్తున్నారు. వేదికపై ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వారిని ఏమని సూచించాడు? వేదికపై ఉన్నటువంటి వ్యక్తి అక్కడ ఒక 80 ఏళ్ల వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వారితో చప్పట్లు కొట్టిస్తూ అక్కడకు వచ్చినటువంటి జాముతో రండి మీరు ఇటువైపు నుండి 200 చప్పట్లు కొట్టండి అని సూచించారు. ఎవరితో పలికారు? ఈ సంఖ్యను క్రమంగా పెంచవచ్చు. ఇది బజాజ్ అనే వ్యక్తి ప్రజల చేత చప్పట్లు కొట్టిస్తూ పలికినటువంటి సందర్భంలోనిది. ఇంతకీ ఈయన ఎవరండి? జాము అక్కడ ఉన్నటువంటి వ్యక్తితో అడిగినటువంటి సందర్భంలోనిది. స్వీయ వ్యక్తీకరణ. జాము ఏమని తలసు వేదిక వద్దకు వెళ్ళాడు. జాము ఏదో తనలో తాను బాధపడుతూ చప్పట్లు శబ్దాలు విని ఆగిపోయాడు. ఎక్కడో చప్పట్లు కొడుతున్నట్టున్నారు. ఎవరో పెద్ద మనిషి వేదికనికి ఉపన్యాసములో తనకున్నటువంటి ప్రతిభను ప్రదర్శించి ఉంటారు. అందుకు స్పందించినటువంటి ప్రజలు తమ ఆనందాన్ని, అభినందనలను బజాజ్ ధ్వనుల ద్వారా తెలియచేస్తున్నట్లుంది అని తలసు వేదిక వద్దకు వెళ్ళాడు. చప్పట్ల వైద్యాన్ని గురించి బజాజ్ ఏమని చెప్పారు? చప్పట్ల వైద్యాన్ని బజాజ్ ఈ విధంగా పలికారు. హృదయ వ్యాధులు, మానసిక వ్యాధులు, సుఖమయము, మధుమేహము, రక్తపోటు వంటి వ్యాధుల నుండి విముక్తి పొందవచ్చు. రక్తనాళాల్లో ఏర్పడినటువంటి అవరోధాలను నిర్మూలించి రక్త ప్రసరణ వేగిరపరచడం ద్వారా కూడా వచ్చేసి వ్యాధులను ఎదుర్కొనవచ్చు. అందుకు ఈ చప్పట్లు అనేటువంటిది వైద్యము ఎంతగానో ఉపయోగపడుతుంది. చప్పట్లు చరిచేటువంటి పద్ధతి. కొత్తగా ఈ వైద్యాన్ని ప్రారంభించినటువంటి వాళ్ళు మొదటి రోజున 200 నుంచి 300 పర్యాయాలు చేతులు చేర్చాలి. ఆ సంఖ్య క్రమముగా పెంచవచ్చు. వేగం మాత్రము నిమిషానికి 60 నుంచి 100 చప్పట్లు కొట్టాలి. ప్రతిరోజు 20 నిమిషాలు తగ్గకుండా ఈ పద్ధతిని పాటిస్తే కరతాళ అనేటువంటిది వస్తాయి అని చెప్పారు. తర్వాత భాషావగాహనలో సామాన్య సంయుక్త వాక్యాలను గుర్తించి రాయండి. నా మానసిక వ్యాధి, హృదయ వ్యాధి నయం కావాలి. సంయుక్త వాక్యము. ప్రజలు తమ అభినందనను తెలియచేశారు. సామాన్య వాక్యము. క్రింది వాక్యాలు ఏ కాలానికి చెందినవో గుర్తించి రాయండి. ఇక నుంచి చప్పట్లు కొట్టి వ్యాధుల్ని తరిమేస్తాను. భవిష్యత్ కాలము. జాము అక్కడ దృశ్యం చూసి ఆశ్చర్యపడ్డాడు. భూతకాలము. క్రింది పదాలను సొంత వాక్యాల్లో ఉపయోగించండి. కుమ్మరించు. వానాకాలంలో మేఘాలు భూమిపై భారీగా వర్షాన్ని కుమ్మరిస్తాయి. ఎదుర్కొను. జీవితంలో వచ్చేటువంటి ఎలాంటి కష్టాలైనా మనము ధైర్యంగా ఎదుర్కోవాలి. నిర్మూలించు. సమాజం నుండి పేదరికాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వము కృషి చేస్తూ ఉన్నది.
క్రింది పదాలని విడదీసి రాయండి. సత్ఫలితాలు, సత్ ప్లస్ ఫలితాలు, అక్కడ ప్లస్ ఉన్న, నూతనోత్సాహము, నూతన ప్లస్ ఉత్సాహము, నాకు ప్లస్ ఉన్న. అనధికార లేఖ. నీకు నచ్చినటువంటి ఆట గురించి క్రింది అంశాల ఆధారంగా మిత్రునికి లేదా మిత్రురాలికి ఒక లేఖ అనేటివి రాయండి. ఇక్కడ ఇచ్చినటువంటి అంశాలు ఏంటంటే నీ చిరునామా, తేదీ, సంబోధన, విషయ వివరణ, ముగింపు, మిత్రుని మిత్రురాలికి లేఖ, చిరునామా అనేటువంటిది రాయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి హైదరాబాదు, తర్వాత వచ్చి తేదీ, తర్వాత వచ్చేసి లక్ష్మీ నివాస్, ఇందిరానగర్. ప్రియమైనటువంటి మిత్రుడు లేదా మిత్రురాలు వాళ్ళ పేర్లు, మీకు మీ ఫ్రెండ్స్ ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళ పేర్లు రాయండి. ప్రియమైనటువంటి రాము లేదా ప్రియమైనటువంటి సీత. సో నేను వచ్చేసి పేర్లు వచ్చేసి ఈ విధంగా పెట్టాను. మీకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వారి పేరు రాయండి. నేను ఇక్కడ క్షేమంగా ఉన్నాను, నువ్వు కూడా అక్కడ క్షేమంగా ఉన్నావని ఆశిస్తున్నాను. ఈ లేఖలో నాకు అత్యంత ఇష్టమైనటువంటి ఆట గురించి నీతో పంచుకోవాలనుకుంటున్నాను. నాకు అన్ని ఆటల కంటే క్రికెట్ అంటే చాలా ఇష్టము. ఈ ఆట శారీరక దృఢత్వాన్ని ఇవ్వడమే కాకుండా మనలో ఏకాగ్రతను మరియు క్రమశిక్షణను పెంచుతుంది. క్రికెట్ ఆడడం వల్ల జట్టుగా ఎలా కలిసి పనిచేయాలో నేర్చుకోవచ్చు. నేను ప్రతి శని ఆదివారాల్లో మా స్నేహితులతో క్రికెట్ ఆడుతాను. ఈ ఆట నాకు ఎంతో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. నీకు ఇష్టమైనటువంటి ఆట ఏదో నాకు లేఖ రాయి. మీ తల్లిదండ్రులకు మన నమస్కారాలు తెలియజేయగలవు అంటూ ఇటు మీ ప్రియమిత్రుడు మిత్రురాలు సంతకం వచ్చేసి పెట్టండి. తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి 2 రాము లేదా పి సీత, ఇంటి నెంబర్ 456 గాంధీ వీధి, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ అంటూ ఇక్కడ వచ్చేసి మన యొక్క మీకు ఏం తోస్తుందో ఆ యొక్క అడ్రస్ అనేటువంటిది రాయండి.